పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కరెన్సీ కాకరేపింది. రాజ్యసభలో నోట్ల కట్ట దుమారం రేగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ అంశానికి సంబంధించి తాను ఒకే ఒక్క 500 రూపాయల నోటు మాత్రమే తెచ్చాను అంటున్నారు సింఘ్వి. పెద్దల సభలోకి అసలు 500 రూపాయల నోట్ల కట్ట ఎలా వచ్చింది? సభలో దొరికిన డబ్బు ఎవరిది? గురువారం డిసెంబర్ 5 రాజ్యసభ వాయిదా పడగానే సభ్యులంతా ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అయితే సీట్ నెంబర్ 222 కింద 500 నోట్ల కట్ట కూడా దొరికింది. ఆ నోట్ల కట్ట రాజ్యసభలో రచ్చకు కారణమైంది. నోట్ పే చర్చతో పెద్దల సభ దద్దరిల్లింది. రాజ్యసభలో కరెన్సీ కలకలం. గురువారం రాజ్యసభలో దొరికిన 500 రూపాయల నోట్ల కట్ట అభిషేక్ మను సింఘ్వి సీటు దగ్గర దొరికిందన్న రాజ్యసభ చైర్మన్. గురువారం రాజ్యసభ ముగియగానే సభ్యులందరూ వెళ్లాక భద్రతా అధికారులు సాధారణ తనిఖీలు చేపట్టారు. సీట్ నెంబర్ 222 దగ్గర 500 రూపాయల నోట్ల కట్టను గుర్తించారు. తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన సీటు దగ్గర నోట్ల కట్ట దొరికిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ప్రకటించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. అభిషేక్ సింఘ్వి సీటు దగ్గర డబ్బులు దొరికాయని జగదీప్ ధన్కర్ ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ పూర్తి కాకముందే కాంగ్రెస్ సభ్యుడి పేరును చైర్మన్ ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. పేరు చెప్తే తప్పేంటన్నారు ఆయన. ఏ సీటు దగ్గర నగదు దొరికింది, ఆ సీటు దగ్గర ఎవరు కూర్చుంటారో అన్న విషయాన్ని మాత్రమే చైర్మన్ చెప్పారన్నారు. అయితే నోట్ల కట్టల్ని సభకు తీసుకురావడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిపై సీరియస్ గా దర్యాప్తు జరగాలన్నారు ఆయన. రాజ్యసభలో నోట్ల కట్టల వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి స్పందించారు. తను గురువారం రాజ్యసభకు ఒకే ఒక్క 500 రూపాయల నోటు తీసుకెళ్లారని, మధ్యాహ్నం 12:57 తన సభలోకి వచ్చానన్నారు. ఆ తర్వాత 1:30 దాకా మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డితో పార్లమెంట్ క్యాంటీన్ లో ఉన్నట్టుగా వివరించారు. అదానీ అంశం నుంచి దృష్టి మరల్చడానికే బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి నోట్ల కట్ట వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు. పార్లమెంట్ లో నోట్ల కట్ట రచ్చ. ఈ అంశానికి సంబంధించి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, పెద్ద పెద్ద అంశాలు కూడా టెక్నాలజీ సహాయంతో కొన్ని గంటల్లోనే డీల్ చేసిన ఉదంతాలు మనకు తెలుసు. మరి ఎందుకు రాజ్యసభలోకి 500 నోట్ల కట్ట ఎలా వచ్చిందో ఎవరు చెప్పలేకపోతున్నారు? ప్రస్తుతం దాని మీద విచారణకు ఆదేశించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. ఆ విచారణ అనంతరం మనకి అది ఎవరిది, ఎలా జారిపడింది, ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈరోజు ఈ ఇన్సిడెంట్ అంతా కూడా అధికార పక్షం ఉద్దేశపూర్వకంగానే సభను దృష్టి మళ్లించడం కోసం, అదానీ అంశం మీద విపక్షాలు పట్టుబట్టకుండా ఆ టాపిక్ చర్చకు రానియకుండా చేయడం కోసం, దృష్టి మళ్లించడం కోసం అధికార పక్షమే ఈ పనంతా చేసిందని చెప్తున్నారు. ఇంకా కాంగ్రెస్ నేత మల్లు రవి అయితే ఏకంగా ఆ నోట్ల కట్టను సైతం బీజేపీ నేతలే తీసుకొచ్చి అభిషేక్ మను సింఘ్వి సీటు దగ్గర వదిలేసి ఒక డ్రామా మొత్తం సృష్టించారు అంటూ ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొత్తంగా ఈ రోజంతా కూడా ఈ టాపికే హాట్గా చర్చనీయాంశంగా మారింది పార్లమెంట్లో. శుక్రవారం పూట పార్లమెంటు మధ్యాహ్నం వరకే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రొటీన్గా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్, ప్రైవేట్ మెంబర్ రిజల్యూషన్స్ ఉంటాయి. అప్పటిదాకా ఎవరు ఉండరు, మధ్యాహ్నానికి అందరూ తిరిగి వెళ్ళిపోతుంటారు. కానీ ఇవాళ మాత్రం ఫ్రైడే అయినప్పటికీ కూడా ఈ మధ్యాహ్నం చోటు చేసుకున్న ఇన్సిడెంట్ మొత్తంగా ఉభయ సభల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? ఎందుకంటే ఆయన అభిషేక్ మను సింఘ్వి తనది కాదు, తాను ఎప్పుడు కూడా ఒక 500 రూపాయల నోటుకు మించి క్యారీ చేయను. ఆ రోజు అంటే నిన్న మధ్యాహ్నం 12:57 సభ లోపలికి వస్తే 3 నిమిషాల్లోనే లంచ్ విరామంగా సభ వాయిదా పడింది. దాంతో క్యాంటీన్కి వెళ్ళాను. క్యాంటీన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి కూర్చుని అరగంట పాటు అక్కడ స్పెండ్ చేశానంటూ ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 500 రూపాయల నోట్లతో ఉన్న ఒక కట్ట ఆ రాజ్యసభ లోపల సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అది కూడా అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన సీట్ నెంబర్ 222 దగ్గరే దాన్ని గుర్తించాము అంటూ దాన్ని తీసుకుని వచ్చి అధికారులకు అప్పగించారు అంటూ జగదీప్ ధన్కర్ సభా వేదికగానే ఆయన ప్రకటించారు. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది? అభిషేక్ మను సింఘ్వి తనది కాదు అని అంటున్నారు కాంగ్రెస్ నేత మల్లు రవేమో. బీజేపీ నేతలే తీసుకొచ్చి పెట్టి కాంగ్రెస్ని కార్నర్ చేయడం కోసం, బ్లేమ్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే పార్లమెంటులోకి
సహజంగానే రాజకీయ నేతలు క్యాష్ని ఎవరైనా సరే 50,000 నుంచి ₹1,00,000 వరకు క్యారీ చేస్తూ ఉంటారు. నగదు రూపంలోనే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ ఎవరికైనా ఇవ్వడం కానీ చేస్తుంటారు. అయితే ఈయన కేవలం ఒక పొలిటీషియన్ మాత్రమే కాదు, అడ్వకేట్ కూడా. మరి ఆ సందర్భంగా ఎవరైనా క్లయింట్ దగ్గర నుంచి కానీ డబ్బులు తీసుకున్నారా, ఇవన్నీ విచారణలోనే తేలుతుంది. ప్రస్తుతానికి రాజ్యసభ చైర్మన్ దీని మీద విచారణకు ఆదేశించానని చెప్పారు. మరి ఆ విచారణ ఎవరిని నియమించారు, ఎప్పుడు పూర్తవుతుంది అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా.